దేవా నాతో మాట్లాడండి, నీ యొక్క వాక్కు ద్వారా మనం దర్శించమని ప్రతి ఒక్కరము దేవుని అడుగుదాం. యేసుక్రీస్తు ప్రభువా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మేము ఏ పాటి వారము, ఎంతటి వారమయ్యా, మరొకసారి నీ పాదాల దగ్గర మేము చేరుకుని ధన్యత భాగ్యం మాకిచ్చి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి నీ వాక్యం వినే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నీ చిత్తం చొప్పున, నీ ఆలోచన చొప్పున, నీ నిర్ణయం చొప్పున అన్ని విషయాల్లో అయ్యా నీ కార్యాలు అయ్యా మీ నామం పేరిట జరిగించి మహిమ పొందగల దేవుడని మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. 10 నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనం. చాలు చూడండి, అబ్రహాముని దేవుడు అన్ని విషయంలో ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఈరోజు మనం కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాం, అవునా కదా? మనం కూడా మన కుటుంబం ఆస్వాదించబడాలని, మన బిడ్డలు ఆస్వాదించబడాలని, మన ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు, పరిచర్య ఏదైతే మనం చేస్తున్నామో అవన్నీ కూడా ఆస్వాదించబడాలని మనం కూడా కోరుతున్నాం. అయితే అబ్రహాముని ఆస్వాదించిన దేవుడు మనల్ని కూడా ఆస్వాదించాలి అని అంటే ఏం చేయాలో ఈరోజు మనము దేవుని వాక్యాలను చూద్దాం. చూడండి, మొదటి విషయం అపోస్తుల కార్యాలు 3:22. మోషే ఇట్లా నన్ను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను. చూడండి, మొదటగా దేవుని ఆశీర్వాదం మనం పొందాలి అంటే యేసుక్రీస్తు ప్రభు మాట మనం వినాలంట. అన్ని విషయాల్లో ఆయన ఏం చెప్పినా సరే ఆయన మాట మనము వినాలట. అబ్రహాముకు దేవుడు మొదట చెప్పింది ఏంటంటే, మీ దేశమును, మీ బంధువులను, మీ ఊరిని విడిచిపెట్టి రావాలి అన్నాడు. వెంటనే అబ్రహాము లోబడి దేవునికి విధేయత చూపించి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధేయత చూపించి వచ్చాడో అక్కడి నుంచి అబ్రహాం మీదకి ఆశీర్వాదం ప్రారంభమైంది. రెండవ విషయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:22. 3:22. మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధ అంతఃకరణం గలవారై మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండండి. చూడండి, ఒకటి, దేవునికి మనము అన్ని విషయాల్లో విధేయత చూపించాలి. ఏం చేయాలి? దేవునికి మనము
అన్ని విషయాల్లో విధేయత చూపించాలి. దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఆస్వాదించాలంటే రెండోది ఏం చేయాలంటే మనకు యజమానిగా ఉన్నవారికి అన్ని విషయాల్లో మనము విధేయత చూపించాలంట. ఎవరైతే మనకు యజమానిగా ఉన్నారో ఆ యజమాని దగ్గర మనము విధేయత చూపించాలి. అంటే ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ తన యజమాని అయినటువంటి తండ్రికి విధేయత చూపించాలి. ఫస్ట్ ఆ తల్లిదండ్రులకు, పెద్దలకు విధేయత చూపించాలి. భార్య ఉంది, తన యజమాని అయినటువంటి భర్తకి విధేయత చూపించాలి. లేదు మనం ఒక చోట వర్క్ చేస్తున్నాము, ఆ యొక్క యజమానికి మనము విధేయత చూపించాలి. లేక ఒక ఉద్యోగం చేస్తున్నాము, ఆ యాజమానానికి మనం విధేయత చూపించాలి. అయితే ఎప్పుడు విధేయత మనలో ఉంటుందో ఆశీర్వాదం అప్పుడు మన ఎప్పుడు వస్తుంది. హల్లెలూయా. ఎవరి దగ్గర విధేయత ఉంటుందో వాళ్ళ దగ్గరికి ఆశీర్వాదం వస్తుంది. అబ్రహాము దగ్గర ఏం కనిపిస్తుందంటే ఊరిని వదిలాడు, దేశాన్ని వదిలాడు, బంధువుల్ని అందరినీ వదిలేశాడు. ఎవరి కోసం? దేవుడి మాట కోసం. ఒకే ఒక మాట చెప్పాడు అబ్రహాముకు దేవుడు, ఆ మాట కోసం వదిలిపెట్టి వచ్చాడు. ఈరోజు మనం కూడా దేవుని మాట పరిపూర్ణంగా విన్నప్పుడు ఆశీర్వాదం మన మీదకి రావటం ప్రారంభమవుతుంది. రెండో విషయం చూడండి, రెండో మాట మనం చూద్దాం. కొలస్సీ 1:10. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన చిత్తమును పరిపూర్ణంగా గ్రహించిన వారమై ప్రతి సత్కార్యములో సఫలగుసు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుసు అన్ని విషయంలో ప్రభువుని ఏం పెట్టాలా? సంతోషపెట్టాలా. ఎవరిని సంతోషపెట్టాలా? అన్ని విషయాలలో మనము ప్రభువుని సంతోషపెట్టాలి. నిద్రలేసిన కానించి మన ఆలోచన ఎట్టుండాలంటే దేవుని నేను ఈరోజు ఎలా సంతోషపెట్టాలి, ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు, ఎలా నడుచుకుంటే దేవుడు సంతోషపడతాడు, ఎలా జీవిస్తే దేవుడు సంతోషపడతాడు, ఏమేమి పనులు చేస్తే దేవుడు సంతోషపడతాడని చెప్పి దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో మనం దాని గురించి ఆలోచించాలి. హల్లెలూయా. దేవుణ్ణి మనం సంతోషపెడితే మనల్ని దేవుడు సంతోషపెడతాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? దేవుణ్ణి మనం ఏం చేయాలా? సంతోషపెట్టాలా. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సంతోషపెడతాడు. అయితే ఈరోజు మనిషి ఏం చేస్తాడంటే మనిషి సంతోషపడటానికే చూసుకుంటున్నాడు. ఏమి తిందామా, ఏమి తాగదామా, ఏమి ధరించుకుందామా, తినము, తాగము, సుఖించము, సంతోషించము అని తన గురించి తానే మనిషి ఆలోచించుకుంటున్నాడు. కానీ ఎక్కువ రోజులు ఆ సుఖం ఉండదు మనకి అలా ఆలోచిస్తే. ఎక్కువ రోజులు ఆ సంతోషం ఉండదు మనకి అలా మనం ఆలోచన చేస్తే. దేవుడిని సంతోషపెట్టాలని మనం చూస్తే దేవుడు మన సంతోషపెట్టాలని ఆయన చూస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చూస్తాడు? మనల్ని సంతోషపెట్టాలని ఆయన చూస్తాడు. అందుకని అన్ని విషయాలలో మనము ఏం చేయాలి? ఎవరిని? దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుని దుఃఖపెట్టకూడదు. దేవుణ్ణి దుఃఖపెడితే మనం నష్టపోతాం, చాలా బాధలు పడతాం. దేవుణ్ణి సంతోషపెట్టామనుకోండి, దేవుడు తిరిగి మళ్ళా మనల్ని సంతోషాన్ని ఇస్తాడు. మనకెప్పుడు సంతోషం వస్తుంది? మనకున్న కష్టం తొలగిపోయినప్పుడు, మన బాధ తీరినప్పుడు, మన అవసరత తీరినప్పుడు, పోగొట్టుకున్నది దొరికినప్పుడు మనకేమొస్తుంది? సంతోషం వస్తుంది. ఏం చెప్పాడు వాక్యంలో? నాకు 100 గొర్రెలు ఉన్నాయి, వాటిలో ఆ గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన తర్వాత ఎతికాను, అది దొరికింది. అది నా భుజం మీద వేసుకొని
నేను సంతోషించి అందరికి చెప్పాను అంటాడు. ఎవరు? ఉపమానంలో కాపరి. కాబట్టి ఈరోజు మన సంతోషం ఎప్పుడు వస్తుంది? మనం పోగొట్టుకుని దొరికినప్పుడు వస్తుంది, మనకు రావాల్సినది మనకు వచ్చినప్పుడు వస్తుంది, మనము ఆ యొక్క ఇబ్బందుల్లో నుంచి బాధల్లో నుంచి విడుదల పొందినప్పుడు వస్తుంది, ఏదైనా ఒక మంచి మేలు పొందినప్పుడు వస్తుంది. అయితే అది దేవుడే చేయాలి, దేవుడే చేయాలి ఆ పని. దేవుడు చేయకుండా మనం ఏం చేయలేం. కాబట్టి ఆ కార్యము దేవుడు చేస్తాడు. చేయాలంటే మనం దేవుని సంతోషపెట్టాలి. తర్వాత మూడో విషయాన్ని చూద్దాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 35వ వచనం. ఏం చేశాడంట? అన్ని విషయాల్లో ఏం చూపించాడంట? మాధురి చూపించాడంట. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాడు ఆయన, పుచ్చుకునడం కంటే ఇచ్చుట. మీరు నిజంగా చెప్పండి, మీకు పుచ్చుకోవటం ఇష్టమా, ఇవ్వటం ఇష్టమా? మానవునికి తీసుకోవటం ఇష్టమా, ఇవ్వటం ఇష్టమా? ఏది ఇష్టం? నా సైజ్ చూడండి, ఏది ఇష్టం? తీసుకోవటమే చాలామందికి ఇష్టం. అది ఆశీర్వాదం కాదంట. ఇవ్వటమే ఆశీర్వాదం అంట. అయితే ఎక్కువసార్లు మనం ఏం చేస్తామంటే తీసుకోవటానికే ఇష్టపడతాం. కానీ దేవుడు మనకిచ్చిన దాంట్లో ఇవ్వటానికి ఇష్టపడం. అందుకే ఆశీర్వాదం లేదు మనకి. అందుకే దీవెని కోల్పోతున్నాం. ఏం చెప్పాడు పౌలు? పుచ్చుకునుట కంటే ఇచ్చుట. ఇప్పుడు పౌలు చేసేది ఏం పని? దేవుని సేవ. ఇప్పుడు అందరూ ఆయనకి ఏం చేయాలా? ఆయనకి ఇవ్వాలా. ఎవరికి? పౌలుకి. మరి ఈయన ఏం ఇస్తున్నాడంట? ఆయన కూడా ఏం చేస్తున్నాడు? మళ్ళీ తిరిగి ఇస్తున్నాడంట. అంటే పుచ్చుకోవటము కంటే ఇచ్చుట కూడా ధన్యమని తెలుసుకుని యేసుప్రభు చూపిన మాదిరి ఆయన చూపుతున్నాడు. కాబట్టి మనం కూడా దేవుడు మనకిచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వాలి, కైసరిది కైసరికి ఇవ్వాలి, పేదలకి కొంత ఇవ్వాలి. హల్లెలూయా. 3 విధాలుగా ఇవ్వాలి మనం. 1 దేవునికి ఇవ్వాలా, 2 కైసర్ అంటే ప్రభుత్వానికి ఇవ్వాలా, 3 పేదలకి బలహీనులకి మనం ఇవ్వాలా. ఇప్పుడు కైసరికి ఇకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఇంటి పన్ను కట్టలేదని కూడా ఏం చేస్తాడు? ఇంటి పన్ను కట్టకపోతే ఏం చేస్తాడు? లేదా కుళాయి పన్ను కట్టకపోతే ఏం చేస్తాడు? నీళ్ళు ఆఫ్ చేసేస్తాడు. కరెంటు బిల్లు కట్టకపోతే ఏం చేస్తాడు? అందుకని చచ్చినట్టు కడతాం మనం. ఎవరికి? ప్రభుత్వాన్ని తప్పకుండా కడతాం, కట్టాల్సిందే. కానీ దేవునికి కూడా కట్టద్దా అదేవిధంగా? దేవుడు ఏమంటే బలవంతం చేయడు, ఆయన అంటే ఇబ్బంది పెట్టడు, ప్రేమతో ఆయన చేయమంటాడు. హల్లెలూయా. ప్రేమతో చేయమంటాడు. కాబట్టి అందుకని దేవుని చేసేటప్పుడు ప్రేమతో చేయాలా, ప్రభుత్వాన్ని చేసేటప్పుడు అది మనం చేయాలనేటువంటి బాధ్యత కలిగి మనం చేయాలి. ఇప్పుడు మొన్న వాళ్ళు ఫోన్ చేశారు, మున్సిపాలిటీ వాళ్ళు, అయ్యా మీకు చర్చి స్థలానికి పన్ను కట్టాలా అన్నాడు. కట్టనని చెప్పామా? కుదురుతుందా? అయ్యా చర్చి స్థలం నేను కట్టండి కుదురుతుందా? అవన్నీ కుదరవాడా. నువ్వు కట్టాలి. సంవత్సరం ఏం చేయాలా? నువ్వు వాడుకున్నావో వాడుకోలేదో, ఏం చేసుకున్నావో చేసుకోలేదో, దానికి ఏం చేయాలా? పన్ను కట్టాలన్నాడు. సరిపోయి కట్టినా ఏం చేద్దాం? కట్టకపోతే వాళ్ళు ఒప్పుకోరు.
ఫోన్లు చేస్తానే ఉంటారు. కాబట్టి అందుకని ప్రభుత్వాన్ని కట్టాల్సిందే, దేవుని కట్టాల్సిందే, పేదవాడికి కూడా మనం సహాయము చేయాల్సిందే. ఇలా చేయటము మాదిరి. ఏంది? ఒక ఇచ్చే విషయం ఒకటే కాదు మాదిరి, మాట విషయంలోనూ, పని విషయంలోనూ, కార్యాల విషయంలోనూ మనం మాదిరి చూపించాలి. ఇప్పుడు వెనుకున్న వాడికి ముందున్నవాడు మాదిరి. ముందు నమ్ముకున్న వాళ్ళకి, వెనక నమ్ముకున్న వాళ్ళకి ముందు నమ్ముకున్న వాళ్ళు మాదిరి. ఇప్పుడు నేను ముందు పోతున్నాను, వెనక వచ్చేవాడు ఏం చూసి వస్తాడు? నన్ను చూసుకుంటూ వస్తాడు, ఎటు పోతున్నాడు ఆయన అని చెప్పేసి. నేను రాంగ్ వేలో పోయాను అనుకోండి, వాడేం చేస్తాడు? వాడు కూడా అదే ఫాలో అవుతాడు. ఏది? తప్పుడు దారినే ఫాలో అవుతాడు. అందుకని మనము వెనుకున్న వాళ్ళకి మాదిరి. హల్లెలూయా. ఆ మాదిరి చూపాలి. అయితే ఈరోజు చాలామంది అది తెలుసుకోవటంలా. ఎప్పటి నుంచో నమ్ముకున్నాం అంటారు, కానీ మాదిరి లేదు వాళ్ళ కాడ. మాదిరిగా బ్రతకటం లేదు. మాదిరిగా ఉండాలి మనం. వెనకొచ్చేవాడు మనం చూసి ఉండాలి. అంతేకాదు, మనకు కొన్ని శ్రమలో కష్టాలు కూడా వచ్చినాయి. ఆ శ్రమల్లో కష్టాల్లో దేవుని కోసం నిలబడి నమ్మకంగా నడుచుకుంటే వెనకొచ్చేవాడు చూసి ఏం చేస్తాడు తెలిసిన? వాడికి ఏదైనా కష్టం వచ్చినా కూడా, ఆ వ్యక్తికి ఏదైనా కష్టం వచ్చినా కూడా, ఒరే ఫలానా అన్నకి ఇంత బాధ వస్తే కూడా నిలబడ్డాడు, దేవుడు ఆయనకి సహాయం చేసినాడు, మనకి చిన్న కష్టంలో ఏం కాదు, మనం కూడా నిలబడతాం అనుకుంటాడు అతను. మనకు చిన్న కష్టం రాగానే దేవుని వదిలేసి, దేవుడి మీద అలిగేసి, చర్చి మానేసి, దేవుని తిట్టేసి మన పాటికి మనం పోయామనుకో, వాడేం చేస్తాడు? వెనకొని వచ్చినవాడు తొలి దెబ్బకి ఎగిరిపోతాడు, చిన్న శోధనకే ఆగిపోతాడు. అందుకని మనం ఏం చూపాలంటే మాదిరి చూపాలి. ఏం చూపాలి? మాదిరి చూపాలి. మనల్ని చూసినప్పుడు మాదిరిగా ఉండాలి. మనం చేసే పనులు కానీ, మనం చేసే కార్యాలు కానీ, మన మాట కానీ, మన ప్రవర్తన కానీ, మనం వేసుకునే డ్రెస్ కానీ అన్నీ ఎట్లా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ఇబ్బందికరంగా ఉండకూడదు. కొంతమంది అంటారు, నా డ్రెస్సు నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు వేస్తానంటారు. అది మాదిరి కాదు. మనం ఎట్లా ఉండాలి? ఒక మాదిరిగా మనము ఉండాలి. తర్వాత చూడండి, ఇంకో మాట చూద్దాం. మొదటి కొరింథీ 10:32 నుంచి చూద్దాం. మొదటి కొరింథీ 10:32. చూడండి, అందరినీ సంతోషపెట్టాడంట. ఏంది? ఇది చాలా కష్టం నాకు తెలిసి. ఎందుకంటే మన కుటుంబంలో నలుగురుంటే ఆ నలుగురిని సంతోషపెట్టాలంటేనే చాలా కష్టం. ఏంది? ఆ నలుగురిని మనం సంతోషపెట్టాలంటేనే కష్టం. ఇప్పుడు అందరినీ సంతోషపెట్టాడంట ఆయన. ఎలాగా? అందరి ప్రయోజనం కోరాడంట ఆయన. ఒక వ్యక్తి సంతోషంగా ఎప్పుడు ఉంటాడు మనల్ని బట్టి అంటే, మనం ఆ వ్యక్తి యొక్క ప్రయోజనం కోరాలి. ఆ వ్యక్తికి మనం మేలు చేసేవాడిగా ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తిని మనం ఏం చేస్తాము? సంతోషపెట్టగలుగుతాం. మనం స్వార్థంగా ప్రవర్తించినట్లయితే అతనికి సంతోషం ఉండదు. అందుకని స్వప్రయోజనం గురించి ఆలోచించకుండా అందరి ప్రయోజనం కోరాడు కాబట్టి, అందరి ప్రయోజనం కొరకు పాటుపడాడు కాబట్టి అందరిని సంతోషపెట్టగలిగాడు. ఒకడు ఆటో మీద ఇలా రాసున్నాడు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. ఏంది? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని రాశాడు. మంచి మాటే. అందే, అది మంచి మాటే, తప్పేం కాదు. అందరూ బాగున్నప్పుడు ఎట్ట బాగున్నట్టే కదా, అందరూ ఎట్ట వాడు ఉండలా. ఏంది? అయితే ఈరోజు మనం కూడా అందరూ బాగుండాలని కోరుకుంటేనే
అది మనకు మంచిది. అప్పుడు అందరూ సంతోషపడతారు. ఏం చేస్తారు? సంతోషపెడతారు. కాబట్టి ఈరోజు స్వార్థం పెరిగిపోయింది. ఏం పెరిగిపోయింది? స్వార్థం పెరిగిపోయింది. ఎంత స్వార్థం అయిపోయిందంటే, బెంగళూరులో నేను పరిసరి కొరకు ఇల్లు చూడటానికి వెళ్ళాం కదా, చూస్తూ ఉన్నాం. ఒక ఇంటికి పోయా. రెండు నంబర్లు, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, 2 బోర్డులు ఉన్నాయి. ఒక నెంబర్కి మన సహోదరుడు చేస్తే, ఒక నెంబర్కి నేను చేశా. 2 బోర్డులు ఉన్నాయి కాబట్టి సరే. ఒక ఆమె ఇల్లు పైన ఉంది, ఒక ఆమె ఇల్లు కింద ఉంది. అదే బిల్డింగ్లో ఒక ఆమె ఇల్లు పైన ఉంది, ఒక ఆమె ఇల్లు కింద ఉంది. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళే. కానీ అక్క చెల్లి గురించి చెప్పే విషయం వేరుగా ఉంది. వాళ్ళిద్దరూ మధ్య ఆ యొక్క స్వార్థం చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒకే తల్లికి పుట్టి ఒకే ఇల్లు భాగం పంచుకొని వాళ్ళు చేస్తున్న ప్రవర్తన చూస్తే నాకు అక్క చెల్లెల్లో కూడా ఈ రోజుల్లో స్వార్థం లేని వారు లేరు, నిస్వార్థంగా లేరు అని చెప్పి అనిపించింది. అక్కడంతా దూరం కూడా కాదు, స్లాబే అడ్డం, కిందేమి పైన. కానీ వాళ్ళిద్దరి మీద స్వార్థాన్ని చూస్తే చాలా ఎక్కువగా ఉంది. ఆ విధంగా స్వార్థంగా వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుతున్నారు, నడుచుకుంటున్నారు. అక్క చెల్లెళ్ళే కదా. అక్కలు తీసుకుంటేమి, చెల్లెళ్ళు తీసుకుంటేమి, ఎవరిల్లు తీసుకుంటేమి అంటే స్వార్థం. ఏమొచ్చింది? స్వార్థం వచ్చేసింది వాళ్ళకి. ఈరోజు అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, బంధుమిత్రుల మధ్య స్వార్థం అనేది పెరిగిపోవటాన్ని బట్టి ఈరోజు మనుషుల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఏం పెరిగిపోయింది? గ్యాపు, దూరం పెరిగిపోయింది. దగ్గర ఉన్న వాళ్ళు దూరం అయిపోతున్నారు. ఎందుకని? స్వార్థం వల్ల. కాబట్టి పౌలు ఏం చేశాడంట? నిస్వార్థంగా అందరి ప్రయోజనాన్ని కోరుకున్నాడు. కాబట్టి మనం కూడా అందరినీ సంతోషపెట్టాలంటే అందరి ప్రయోజనం కోరుకోవాలి. హల్లెలూయా. తర్వాత చూడండి, తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 2వ తిమోతి పత్రిక 4:5. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చూస్తే అన్ని విషయంలో ఏం చేయాలంట? మితంగా ఉండాలంట. మాట్లాడినా మితం ఉండాల, తిన్నా మితం ఉండాల, ఏదైనా ఒక పని చేసినా మితం ఉండాల, ఒక వాహనం తోలినా ఒక మితం ఉండాల. దేనికైనా ఒక లిమిట్ ఉండాల. దాన్ని దాటితే అది ఇబ్బందికరంగా మారుతుంది. ఒకరోజు మేము సల్లూరుపేటకి వెళ్ళామండి. ఒక సేవకుల మీటింగ్, మధ్యాహ్నం భోజనం పెట్టారు. సరే, వాళ్ళు కొంచెం ఎక్కువ మందికి ప్రిపరేషన్ చేశారు. అందులో చాలా గుడ్లు మిగిలిపోయినాయి. ఒక అండాకి ఒక 100 గుడ్లు దాకా ఉండొచ్చేమో, మిగిలిపోయినాయి. మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేశారు, గుడ్లు ఉన్నాయండి, ఎవరైనా తినేవాళ్ళు ఉంటే వచ్చి తినండి అని చెప్పి. ఫస్ట్ 2 వేసారండి. ఫస్ట్ ఎన్ని వేశారు? మనిషికి 2 వేశారు. అందరూ తిన్నారు. తిన్న తర్వాత మిగిలినాయి అని చెప్పి మళ్ళీ పిలిస్తే కొంతమంది పోయారు. ఏంది? తినాలని పోయారు. తప్పు లేదు. సరే, ఇంకో గుడి తినేసిరండి, ఇంకో 2 గుడ్లు తినేసిరండి. ఒక ఆయన 7 తిన్నాడు. ఎన్ని? ముందు ఎన్ని తినున్నాడు? 2, ఒక 7, మొత్తం 9 తిన్నాడండి. ఇంకా ఎట్టుంటుంది అది? బాగా 7 వేసేసిపోయి బేదులు వాంతి ఎత్తుకునేసింది. ఒక మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు మీటింగ్ చూడాలా, ఆయన తీసుకుని హాస్పిటల్కి పోవాలా? ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం బయటకు పోయినాము, జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా తినాలా, కొంచెం తక్కువ తింటేనే మంచిది, బయట ఉన్నాం కాబట్టి. ఆయన ఏం చేశాడు?
అదే కదా సామెత ఉంది కదా, ఫ్రీగా వస్తే పినాయినాలు బాగానే రెడీ. ఇప్పుడు ఫ్రీగా వస్తున్నాయి కదా, అందుకని ఏం చేశాడు, మతం మింగేసినాడు. ఎప్పుడైతే అన్నీ తినేసాడో, అన్నీ ఆ యొక్క తినేసిన తర్వాత అప్పుడు ఆయనకి ఆ విధమైనటువంటి ప్రాబ్లం ఏర్పడిపోయింది. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, మితం ఉంది. నువ్వు బిర్యానీ మంచిదే తిను అడిగితే, కానీ మితం ఏంది, మాంసం మంచిదే తిను అడిగితే, కానీ మితం ఏంది, మితం ఉండాలా. లేదు స్వీట్ మంచిదే తిను, ఒక మితం, ఎంత తినాలో అంతే తినాలి. అంతకు మించి మనం తిన్నప్పుడు అది మనకి ఇబ్బందికరంగా మారుతుంది ఏదైనా సరే. అందుకని ఏదైనా ఏముండాలా, మితమైనది ఉండాలా. ఇప్పుడు ఇంకా అర్థమైనట్టు చెప్తా. ఇప్పుడు బైక్ కొన్నాం, కొత్త బైక్ కొన్నాం. గూడూరులో మనం టౌన్లోకి వచ్చాం. నేను 50 స్పీడ్ పోతా, 60 స్పీడ్ పోతానని పోతే ఏమవుతుంది, తప్పకుండా ఎవడో కొట్టేస్తాడు. టౌన్లో పోయేటప్పుడు 10, 20, 30 కలిని బట్టి పోవాలా. అంతకు మించిపోతే నేను హైవే మీద పోయినట్టు పోతాను అని అంటే తప్పకుండా యాక్సిడెంట్ అవుతుంది. అందుకని లిమిట్ పెడతారు పోలీసు వాళ్ళు, ఏమని, స్పీడ్ లిమిట్. అక్కడక్కడ మీరు చూసేది లేదు, బోర్డులు ఉంటాయి 30, 20, 40, 50 అని బోర్డులు ఉంటాయి. ఏందదే, స్పీడు లిమిట్ అంటే మితం. ఎంత మితమో, స్పీడ్ ఎంత మితమో చెప్తాడు. అయితే నేను మితం పాటించనండి, నా బండి నా ఇష్టం, నేను తోలుతాను అంటే ఏమవుతుంది, యాక్సిడెంట్ అయితే జరుగుతుంది అంతే. అందుకని ఒక మితం ఉండాల. ఆ మితం ఉంటే ఇబ్బంది ఉండదు, ఆ మితం దాటిపోతే ఇబ్బంది వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. మాట్లాడినా కూడా కొంతమందిని మాట్లాడమని చెప్పామనుకో, ఇప్పుడు డబ్బులు పట్టలేదు కదండి ఫోన్లో, ఫ్రీ కదా, గంటలు ఏంది మాట్లాడుతుండేది ఏంది, అదే ఛార్జ్ పడుతుంటే అప్పుడు గబక్కని కట్ చేసేస్తారు. ఇప్పుడు ఛార్జ్ లేదు కదా, ఒకసారి రీఛార్జ్ చేసుకుని నెలంతా అన్లిమిటెడ్ కదా, అందుకని మాట్లాడుతూ ఉండేదే. కానీ దానికి కూడా ఒక మితం ఉండాలి. ఏముండాలి, మన బ్రదర్ ఒక ఆయన ఒక పోలీస్ ఆయనకి ఫోన్ చేశాడంట, వాక్యం చెప్తాను 2 మాట్లాడానంట. సరే దైవజనుడు ఫోన్ చేశాడు, వాక్యం చెప్తాను అన్నాడు, మనం కాదనకూడదు అని ఎత్తుకొని చెప్పని బ్రదర్ అన్నాడంట. ఒక 2 గంటల పైన ఏమో స్టార్ట్ చేశాడంటండి. సాయంత్రం 6:30 అయిపోతున్నా కూడా చెప్తానన్నాడంట. బ్రదర్ నేను డ్యూటీకి పోవాలన్నాడంట. వాక్యం వినవయ్యా, డ్యూటీకి పోదుగానే అన్నాడంట. ఇంకా నేను చెప్పలేక గమ్ముకున్నాడంట. అయిపోయింది, ఒక 4 గంటలు చెప్పినాడు, ముగిచేసినాడు. 2వ రోజు ఫోన్ చేశాడంట, ఫోన్ ఎత్తేదిలే. ఇంకా ఎందుకు, తిన్న పొరపాటుని ఎత్తినందుకు ఏం చేసినాడా, 4 గంటలు నాన్ స్టాప్గా వాయించేసినాడంట. ఎవరైనా అంతసేపు వింటారా? మామూలుగా ఎదురు కోసం పెట్టుకొని చెప్తేనే మీకు గంట సేపటికి ఎక్కువైపోతుంది. ఇంకా యాడనో మనిషి కనపడకుండా చెప్తా ఉంటే ఎంతసేపు వింటారు? అందుకని నాకు వచ్చి చెప్పాడు ఆయన, అయ్యగారు నేను ఆయన ఫోన్ చేసి చేస్తాను అన్నాడు. ఎందుకని, ఆయనకు మితం తెలియటంలే. ఏంది, ఏడవరకు చెప్పాలా ఏంది, అతనికి పనులు ఉంటాయేమని అని అనలే. నేను చెప్తుండా వినాలంతే. ఈరోజు చాలామందికి మాట్లాడించినామనుకో ఏమో లాభరు. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, మీరు కాదులమ్మ, కొంతమంది చూస్తూ ఉంటాను నేను. స్టార్ట్ చేశారనుకో వాళ్ళు, కానీ ఎప్పుడెప్పుడు చరిత్ర అంతా చెప్తుంటారండి, అయిపోయిందంతా చెప్తూ ఉంటారు. ఎక్కడ ఆపాలో తెలియదు వాళ్ళకి. ఉంది అంటే వాళ్ళకి స్టార్ట్ చేయటం తెలుసు కానీ ఆఫ్ చేయటం తెలియదు.
మనకి స్టార్టింగ్ తెలిసి ఉండాలా, ముగింపు తెలిసి ఉండాలా. బండి తోలేటప్పుడు బండి స్టార్ట్ చేసుకోవడం తెలిసి ఉండాలా, ఆఫ్ చేసుకోవడం కూడా తెలిసి ఉండాలా. ఆఫ్ చేసి నాకు తెలియదండి అంటే అది ఎట్ట కుదురుతుంది? అప్పుడు గుండె వదిలేస్తావా బండిని? ఇంక పోతా ఉంటుంది అది. అందుకని మనం స్టార్ట్ చేయటం మనకు తెలిసినప్పుడు ఆఫ్ చేయటం కూడా తెలియాలి. అయితే ఈరోజు చాలామందికి అది తెలియటం లేదు. ఎంత మితంగా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అని తెలియటం లేదు. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఆ మితం తప్పిపోయినప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. చివరి మాట చూడండి, యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన పత్రిక 3వ పత్రిక 2వ వచనం. ఏందంట? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఎట్లా? నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మనము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటే ఆత్మలో మనము వర్ధిల్లాల. ఏంటి లింకు? దానికి దీనికి లింక్ ఏంటి? ఇలా పెడుతున్నాడు ఆయన. ఆత్మలో వర్ధిల్లటానికి, మనం వర్ధిల్లటానికి ఏంది లింకు? ఉంది లింకు. మన ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లే దాన్ని బట్టి మన భౌతికమైన జీవితంలో వర్ధిల్లుతూ ఉంటాం. ఆత్మ జీవితంలో వర్ధిల్లటం అంటే ఏంటి? నీకు ఒకరు చెప్పబల్లా, ప్రార్థన చేయమ్మా, బైబిల్ చదవమ్మా, చర్చికి రామ్మా అని చెప్తే కాదు. నీలో ఒక తీవ్రత ఉండాలి, నీలో ఒక ఆసక్తి ఉండాలా. నీ అంతటా నువ్వే దాన్ని చెయ్యాలి. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా. లేకపోతే ఆత్మ బలహీనం అయిపోద్ది. ఏమైపోద్ది? ఆత్మీయ జీవితంలో మనము బలహీనం అయిపోతాం. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు బలహీనం అయిపోతామో భౌతికమైన జీవితంలో కూడా మనం అలాగే వెనకబడిపోతాం, వర్ధిల్లలేం, సుఖంగా ఉండలేం. అందుకని మనం ఏం చేయాలంట? అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. వర్ధిల్లాలంటే మన ఆత్మ ఫస్ట్ వర్ధిల్లాలి. మన ఆత్మ ఎప్పుడు వర్ధిల్లుతుందో అప్పుడు మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అన్ని విషయాల్లో అబ్రహాం ఏమయ్యాడు? ఆస్వాదించబడ్డాడు. అయితే మనం కూడా ఏం కావాలి? ఆస్వాదించబడాలి. ఆస్వాదించబడాలంటే ఏం చేయాలంటే, ఒకటి విధేయత చూపించాలి, దేవుని సంతోషపెట్టాలి, మాదిరి చూపించాలి, అందరిని సంతోషపెట్టాలి, అన్ని విషయాల్లో మితంగా ఉండాలి, మన ఆత్మలో వర్ధిల్లుతూ ఉండాలి. ఇలా ఉన్నట్లయితే అన్ని విషయాల్లో మనము ఆస్వాదించబడి వర్ధిల్లుతూ సుఖంగా ఉండగలం. హల్లెలూయా, హల్లెలూయా. అలా లేకపోతే అన్ని విషయాల్లో బాధలే, ఏది చూసినా ఇబ్బందే. అలా ఉండకూడదంటే దేవుడు చెప్పిన ఈ విషయాలన్నింటిలో మనం జాగ్రత్తగా నడుచుకుంటే దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. అబ్రహామును ఆస్వాదించినట్టు మనల్ని కూడా ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకునండి. సియోన్ సహోదరుడు వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామమునికి వందనాలు, స్తోత్రాలు. నీ దాసుల్ని ఇంతవరకు నిలబెట్టుకొని చక్కగా నీ ప్రణాళిక చొప్పున మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, మా పితరుడైన అబ్రహాము
బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నప్పుడు మీరు ఆయన్ని అన్ని విషయముల్లో ఆశీర్వదించినందుకు స్తోత్రాలు ప్రభువా. ఆ రీతిగా ఇదిగో మేము కూడా నీ ఎదుట నీ సన్నిధిలో నిందారహితులమై నడుచుకొని మా పితరుడైన అబ్రహాము పొందిన ఆశీర్వాదం మేమును పొందాలని అన్ని విషయాల్లో అనగా ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నీ లేఖనం సెలవిచ్చినట్లు ఇదిగో ఇక్కడున్న నీ సంఘం అంతా కూడా అయా క్షేమాభివృద్ధి నుండి వర్ధిల్లడానికి మీ కృపతోడుగా ఉంచమని, మీ కాపుదల, మీ భద్రత, నీ సన్నిధిలో భయభక్తి కలిగి నడుచుకోవడానికి కృప చూపమని, ఏ విషయాల్లో నీ బిడ్డలకు కొదువై ఉందో అది సమృద్ధిగాను సంతృప్తిగాను మీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి కాపాడమని, మా అందరి పట్ల నీ చిత్తం జరిగి అనగా నిన్ను సంతోషపెట్టే వారమై మేము వర్ధిల్లుతూ నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ఈ సమయాన్ని, ఈ దినాన్ని మాకిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిపూర్ణమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా.